మరో 35,000 ఉద్యోగాలు, మరో 35,000 ఉద్యోగాలు అంటేనే నీ సర్కారు మీద చెప్పు తెగుతుంది. ఇప్పటికేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు మళ్ళా 35,000 ఉద్యోగాలను ఎట్లా అంటానో సిగ్గు లేకుండా. చెప్పు తెగుతుంది మరో 35,000 ఉద్యోగాలు అంటే. మంచిగా చెప్తాను. ఆ ఉద్యోగాలు, ఆ నోటిఫికేషన్లు అన్నీ వేసింది బీఆర్ఎస్ హయాం. దానికి నియామక పత్రాలు మాత్రమే నువ్వు ఇచ్చినావు. ఎవడో సంసారం చేసి ఎవడో పిల్లల్ని కంటే వానికి బట్టలు కుట్టించిందని నేనే తండ్రిని అంటావాను అంటారా? ఎవడన్నా గట్ల? పెళ్ళం వాంది, పిల్లలు వాంది, కన్నది వాంది, సంసారం వాంది. ఏదో కుల గుట్టించుకొచ్చినా కాబట్టి నేనే తండ్రిని అంటే ఎట్లా? ఇది అట్లనే ఉన్నది. నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ, పరీక్షలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, రిజల్ట్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, వాటికి నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్. ఇక 30,000 ఉద్యోగాలు ఇచ్చానా అంటాను. 30,000 ఉద్యోగాలు ఇస్తే ఆ గురుకుల టీచర్లకు సంబంధించి పోస్టింగ్లు ఏవి తాత? మరి వాటి గురించి మాట్లాడు. త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ. ఇంతకు ముందు ఇచ్చిన 30,000కు అదనంగా రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులను రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్లు వారి కుట్రలకు పావులుగా మారొద్దు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య, దాని శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన. సీఎం రేవంత్ 135 మంది సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. రేవంత్ గారు, మీరు మళ్ళీ ఒక దుర్సు మాట వాడుతున్నారు. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య అంటున్నారు. విద్యాలయాలు ఏదైతే ప్రభుత్వ సర్కారు బడులు ఉన్నాయో వాటిలో దగ్గర 1,00,000 పైగా ఖాళీలు ఉన్నాయా అంటాను. మరొక వైపు ఇవి యూనివర్సిటీలలో, కాలేజీలలో అవి అట్లనే విద్యా బోధనకు సంబంధించి ఖాళీలు ఉన్నాయంటారు. గ్రూప్ 2కు, గ్రూప్ 1కు, గ్రూప్ 3కి, గ్రూప్ 4కు ఇట్లా ఖాళీలు ఉన్నాయి. ఇక అదేవిధంగా విద్యుత్ శాఖలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, వాటర్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఇవి దగ్గర 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని మీ ప్రభుత్వమే అంటుంది. మరి వాటికి పరీక్షలు నిర్వహించి వాటికి ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలు ఇస్తే అయిపోయా. ఆల్రెడీ డిగ్రీలు పాస్ అయి ఉన్నారు, పీజీలు చేసి ఉన్నారు. సర్టిఫికెట్లే కదా అర్హత. నీ ప్రభుత్వ ఉద్యోగానికి సర్టిఫికెట్లే కదా అర్హత. మళ్ళీ నైపుణ్యం లేదంటే నైపుణ్యం అంటే దేనికి? వృత్తిరీత్యా కోర్సులకు నైపుణ్యం అవసరం. వృత్తిరీత్యా కోర్సులకు నైపుణ్యం లేని వారిని, అర్హత లేని వారిని తీసుకోరెవడు. ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సింది ఏంది? డిగ్రీ పాస్ అయి ఉండాలి, బీఈడి ఉండాలి, డిఈడి ఉండాలి, ఇటువంటివి ఉండాలి. ఎందుకు ఇట్లా నువ్వు నిరుద్యోగులను కించపరచాలని చూస్తున్నావు? ఇది మానుకో. వృత్తిరీత్యా కోర్సులకు మాత్రమే నైపుణ్యం అవసరం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే వాడు ఏదో ఒక C+ జావానో, సి లాంగ్వేజో, ఇంకో కోడో నేర్చుకొని ఉండాలి. ఇట్లా నిరుద్యోగులను నువ్వు ఏమైనా చేయకు. వాళ్ళకు మొత్తమే చదువులు రాకపోతే డిగ్రీ సర్టిఫికేట్లు పట్టుకొని తిరిగినట్టు చెప్తాను. ఇది మంచి పద్ధతి కాదు.